గురువుగారు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిత్యం, ఏది సత్యం అని మన ధర్మం ఎలా నిర్వచించింది? ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీం చాంతరిక్షమథో స్వః సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్. ఋగ్వేద మంత్రం ఇది. ఈ భూమండలం పూర్వం ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇక ముందు కూడా ఉంటుంది. ఇది అపూర్వం, కల్పనకు అతీతం. ఏది సత్యం? సూర్యుడు స్థిరంగా కదలకుండా ఉన్నాడు, ఇది అసత్యం. విశాల విశ్వంలో, ఖగోళ విజ్ఞానంలో సూర్యమండలం కూడా కదులుతుంది, సమస్త గ్రహాలు కదులుతున్నాయి, మొత్తం గ్యాలక్సీ కదులుతూ ఉంది, ఇది నిజం. భూమి ఉదయాస్తమయాలతో చీకటి వెలుగు, ఇది సత్యమా? భూమి కదులుతూ ఉన్నది, భూమి గుండ్రంగా ఉన్నది, ఇది సత్యం. కానీ బల్లపరువుగా ఉందేమో అనే భ్రమ మనలో కలుగుతుంది. 1933 సంవత్సరంలో జయభేరి అనే ఖండికతో శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనే మహానుభావుడు మహాప్రస్థానం అనే గ్రంథానికి శ్రీకారం చుట్టి అందులో ఓ మహాత్మా, ఓ మహర్షి అనే ఖండికను మనకు అందించి ఉన్నాడు. ఏది నీతి, ఏది అవినీతి, ఏది నీది, ఏది నాది, ఏది సత్యం, ఏది అసత్యం, ఓ మహాత్మా, ఓ మహర్షి. ఆ ఖండికలో వచ్చే పాదాల వరుస ఇది. ఋతంచమే అనృతంచమే తన్మే ఉభయవ్రతం, ఇది వేద ప్రమాణం. విద్యాచమే అవిద్యాచమే తన్మే ఉభయవ్రతం. రెండింటినీ కూడా సమానంగా భావించే మనం ఏ సత్యాన్ని సత్యంగా స్వీకరించకూడదు. ఆ సత్యం వెనకాతల ఉండేటటువంటి అంతరార్థాన్ని అంతఃకరణంతో గుర్తించాలి. కంటికి కనిపించేది ఏది సత్యం కాదు, చెవులు వినేది ఏది సత్యం కాదు, మనస్సుకు తోచేదే సత్యమవుతుంది. అది కూడా ఆ సమయానికి, ఆ సందర్భానికి మాత్రమే స్థిరపడి ఉంటుంది. మనస్సు మనకి ఏది బోధిస్తుందో అది సత్యం. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః అంటాడు మహాకవి కాళిదాసుల వారు శాకుంతలం మహాకావ్యంలో. మనస్సు ప్రమాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ మనస్సు సత్యాన్ని బోధిస్తుంది. ఋతంచమే అది సత్యం. ఏదో మాట విన్నాం, ఈ లోకంలో భార్యాభర్తలు వారి దాంపత్య ధర్మాన్ని సజావుగా 25 ఏళ్ల పాటు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి అంటే నా భర్త ఎందుకు పనికి మాలినవాడు అని మనస్సులో అనుకోవాలి, బయటికి అనకూడదు. బయటికి మట్టుకు మావారు మహా గొప్పవారు అంటూ పొగడుతూ ఉండాలి. మా ఆవిడ చాలా అమాయకురాలు అని భర్త కూడా అంటూ ఉండాలి, నమ్మకూడదు. వాస్తవం, సత్యం అనే రెండింటినీ బేరీజు వేసుకున్నప్పుడు సత్యం మనసులో భాషించేది, ప్రమాణవాక్యం బయటకు చెప్పేది, అంతరం మనకే తెలుసు. ఇది తెలిసిన వాడు మహర్షి, జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాడు. ఇలా మనకు సనాతన ధర్మం సత్యాన్ని నిరూపించింది, ఇది అర్థం.